మ్మ్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నువ్వు మీ సోల్మేట్ ఎవరు? నువ్వే. మీరు జీవితంలో ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు? నిన్నే. అయితే మీరు ఎక్కువగా ఎవరికి భయపడతారు? నీకే. ఇప్పుడు అర్థమైందా నీకెందుకు? అండి, ఆ, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుందండి? పూరిలో ఉంది. ఊరుకోండి, టెంపుల్ ఎక్కడైనా పూరిలోని చపాతీలోని ఉంటుందా ఏంటి? బా, ఇదంతా కాదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ గా చెప్పండి ఆన్సర్. మీ పెళ్లికి ముందు హ్యాపీగా ఉన్నారా? పెళ్ళైన తర్వాత హ్యాపీగా ఉన్నారా? పిచ్చిదానా, పెళ్లికి ముందే హ్యాపీగా ఉన్నాడు. నేనే కాదు, పెళ్ళైన ప్రతి మగవాడు పెళ్లికి ముందే హ్యాపీగా ఉంటాడు. పెళ్ళైన తర్వాత హ్యాపీగా ఉండే లేడు కదా. హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళండి. ఏమన్నారు? చెప్పండి, ఏమన్నారు? టాబ్లెట్స్ రాశారే. ఓకే, మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పారు కదా, మర్చిపోకుండా ప్రతి ఒక్కటి. చెప్పాను. నీ గురించి ఒక్కటి తప్ప అన్నీ చెప్పాను. ఇప్పుడు చెప్పండి నా గురించి వెళ్ళి. నోటి దురద ఆగదు కదా మనకి. దేవి, నిన్న జాతరలో గాజులు కొన్నాను కదా, ఎలా ఉన్నాయి? ఇవి బాగున్నాయి కానీ ఆ, నాకు డౌట్. నిన్న జాతరలో నేను ఒకవేళ తప్పుపోతే మీ పరిస్థితి ఏంటండి? ఏయ్, పొరపాటును కూడా అలాంటి మాటలు మాట్లాడు. పిచ్చికిపోతుంది నాకు అసలు. అయినా నువ్వు తప్పొస్తే నువ్వు ఊరుకుంటా అనుకుంటున్నావు ఏంటి? పేపర్లోను, టీవీలోను, అన్నిట్లోనూ యాడ్ ఇవ్వనా? ఏమని ఆడిస్తారండి? నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ఆడిస్. దేవి చూడు, ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఉమెన్ ఉంటుందంట, నిజమేనా? అవునండి, అది నిజమే. ఆ ఉమెన్ ఎక్కడ ఉందో, నా లైఫ్లోకి ఎప్పుడు వస్తుందో, నేను ఎప్పుడు సక్సెస్ అవుతానో. దేవి, నా ఫోన్ కనిపించిందా? ఓ ఇదేనా నా ఫోన్? నీ దగ్గరే ఉందా? ఇస్తానులే గాని, ఆ. ఎందుకండి నేనంటే అంత ఇష్టం మీకు? హాల్లో నా ఫోటోనే, బెడ్రూమ్లో నా ఫోటోనే, మీ ఫోన్ డీపీలో నా ఫోటోనే, ప్రతి చోట నా ఫోటోనే. ఓహో అదా. ఏం లేదు, మన జీవితంలో చేసిన తప్పు మన ముందు కనిపిస్తూ ఉందనుకో, ఆ తప్పు మళ్ళీ ఇంకొకసారి చెయ్యి అందుకు.